దియా ఇద్దరు ఆపరేషన్ రూమ్కి వెళ్లి ఆ బాబుకి ఆపరేషన్ స్టార్ట్ చేస్తారు. దియా ఆ బాబు షర్టువైపు చూసింది. ఆ బాబు షర్ట్కి ఒక చిన్న ఎల్లో కలర్ ట్యాగ్ ఉండింది. ఆ ట్యాగ్ మీద నేమ్ మహేశ్వర్ అని ఉండింది. ఎంత మంచి పేరో ఈ బాబుది అనుకుంటుంది మనసులో. ఆ తర్వాత శ్రీధర్, నువ్వు సర్జరీ చేసేటప్పుడు రా దియా, పిలుస్తాను నేను. వేరే డాక్టర్స్ కలిసి ముందు వాల్వ్ రీప్లేస్మెంట్ చేస్తామంటాడు. దియా సరే అని బయటికొచ్చేసి ఆ బాబు పేరెంట్స్కి ధైర్యం చెప్పింది. ఏం కాదు అండి, చిన్న ఆపరేషనే, కంగారు పడకండి అనింది. ఆ కొంచెం సేపటికి శ్రీధర్ బయటికి వస్తాడు. దియా ఒకసారి ఇటురా అంటాడు. ఏమైంది, రీప్లేస్మెంట్ అయిపోయిందా అని అడిగింది. ఆ బాబు చనిపోయాడు దియా అంటాడు శ్రీధర్. ఏంటి శ్రీధర్ నువ్వు చెప్పేది? ఆపరేషన్ చేస్తే ఆ బాబు బతుకుతాడు కదా అనింది. వాళ్ళు చాలా లేటుగా తీసుకువచ్చారు. దియా స్కూల్లో పడినప్పుడే హాస్పిటల్కి తీసుకురాకుండా వాళ్ల పేరెంట్స్కి కాల్ చేసి వాళ్ళు వచ్చాక తీసుకువచ్చారు. దానివల్ల లేట్ అయిపోయింది. హార్ట్ మీద ప్రెషర్ బాగా పడిపోయింది అంటాడు. దియా బాధపడుతూ ఆ బాబు పేరెంట్స్ దగ్గరికి వెళ్ళింది. సారీ అండి, మీ బాబు చనిపోయాడు అనింది. వాళ్ళు గట్టిగా ఏడుస్తారు. ఇప్పుడే కదమ్మా, చిన్న ఆపరేషన్ ఏం కాదు అన్నావు, అంతలోనే ఇలా చెప్పారు ఏంటి అంటారు. దియా తలదించుకొని బాధపడుతూ అక్కడినుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత శ్రీధర్, హాస్పిటల్ అన్నాక ఇలాంటివి కామన్ దియా, నువ్వు కూడా ఏంటి ఒక డాక్టర్వి అయ్యి ఉండి పైగా అన్నీ తెలిసి కూడా ఇలా ఫీలవుతున్నావంటాడు. నేను ఆ బాబు బతుకుతాడు అనుకున్నా శ్రీధర్, వాళ్ల పేరెంట్స్ని చూస్తే నాకు చాలా బాధ కలుగుతుంది. అసలు ఆ బాబు చాలా చిన్న ఏజ్ కదా అంటాది. సరే, ఎక్కువ ఫీల్ అవ్వకు, నాకు వేరే ఆపరేషన్ ఉంది, నేను తర్వాత కలుస్తా అంటాడు. ఆ తర్వాత దియా దగ్గరికి జూనియర్ డాక్టర్ కిరణ్, ఉదయ్ వస్తారు. సారీ డాక్టర్, మమ్మల్ని క్షమించండి అంటారు. ఏమైంది, మీరేం చేశారు అని అడిగింది. దియా, మా వల్లే కదా ఆ బాబు చనిపోయాడు అంటారు. ఆ మాటకి దియా ఆశ్చర్యపోతాది. మీ వల్ల మీరేం చేశారు అని అడిగింది. శ్రీధర్ సర్ మాకు కాల్ చేశారు, ఆపరేషన్ ఉంది అని మేము ఎన్నోసార్లు అడిగాం సర్ని, ఒక హార్ట్ ఆపరేషన్ మీ పర్యవేక్షణలో చేస్తామని. ఒక చిన్న సర్జికల్ స్లిప్ వల్ల బాబు హార్ట్కి బ్రెయిన్ నుంచి వచ్చే సిగ్నల్స్ బ్లాక్ అయిపోయి మానిటర్ అంతా ఫ్లాట్లైన్ వచ్చేసింది. వెంటనే శ్రీధర్ సర్కి చెప్పాం. సర్ వెంటనే వచ్చి చూసి బాబు చనిపోయాడు అన్నారు. ఈ మాట ఎవరికీ చెప్పకండి, మీరు ఇలా చేశారు అంటే ఇంకా ఎప్పటికీ డాక్టర్స్ అవ్వలేరు అని చెప్పారు. కాని ఇప్పుడు వాళ్ల పేరెంట్స్ని మిమ్మల్ని చూస్తే మేము చేసింది చాలా పెద్ద తప్పు అని తెలిసింది. మమ్మల్ని క్షమించండి డాక్టర్, దయచేసి ఈ మాట ఎవరికీ చెప్పకండి అంటారు. ఆ మాటలు విన్నాక దియాకి బాగా కోపం వచ్చింది. ఒక మనిషి ప్రాణంతో మీకు ఆటలా? మీరు చేసిన పనికి మీరు జీవితంలో ఎప్పటికీ డాక్టర్స్ అయ్యే అర్హత లేదు. కాని మీరు డాక్టర్ అవ్వడానికి మీ ఫ్యామిలీ ఎంత కష్టపడ్డారో కదా, అందుకే మిమ్మల్ని ఏమనలేకపోతున్నా. కాని ఇక నుంచి మీరీ హాస్పిటల్లో ఒక్క ఆపరేషన్ కూడా చేయడానికి వీలులేదు. మిమ్మల్ని కాదు, మీతో ఆపరేషన్ చేయించిన డాక్టర్ని అనాలి అని వెంటనే శ్రీధర్ దగ్గరికి వెళ్తుంది. శ్రీధర్ ఆపరేషన్ రూంలో ఉంటాడు. శ్రీధర్ అని గట్టిగా అరిచింది. నువ్వు అసలు మనిషివేనా అనింది. దియా, ఇది ఆపరేషన్ థియేటర్, నువ్వు ఏమైనా మాట్లాడాలి అనుకుంటే ఒక అరగంట వెయిట్ చేయి, నేనే వస్తా అంటాడు. తను కోపంగా బయటికి వచ్చి నిల్చుంటాది. అరగంట తర్వాత శ్రీధర్ బయటికి వస్తాడు. ఇప్పుడు చెప్పేమైంది అంటాడు. అంత కూల్గా అడుగుతావ్ ఏంటి శ్రీధర్, నువ్వు చేసిన పొరపాటు వల్ల ఆ బాబు చనిపోయాడు. నువ్వేమో నాకు ఆ బాబుని తీసుకురావడం లేటయింది అందుకే చనిపోయాడు అని ఎందుకు అబద్ధం చెప్పావు అనింది. మరేం చేయను దియా, వాళ్ల ముందు ఇది ఆ డాక్టర్స్ చేసిన పొరపాటు అని చెప్తే వాళ్ళు ఊరుకుంటారా, అందుకే అలా చెప్పాను. నీకు ఆ తర్వాత చెబుదామనుకున్నా, నాకు ఆపరేషన్ ఉందని చెప్పానుగా, అందుకే ఇటు వచ్చాను, లేకపోతే నీకు చెప్పనా అంటాడు. ఇక్కడ విషయం నాకు అబద్ధం చెప్పావు అన్నది కాదు శ్రీధర్, అంత సీరియస్ కండిషన్ ఉన్నప్పుడు ఆపరేషన్ నువ్వు చెయ్యకుండా వాళ్లచేత ఎందుకు చేయించావని అడిగింది. అది చిన్న ఆపరేషనే కదా, నా పర్యవేక్షణలో వాళ్లతో చేయిద్దామనుకున్నా. కాని నాకొక ఇంపార్టెంట్ కాల్ వచ్చింది, వాళ్ళు ఈలోపే నన్ను అడగకుండా ఆపరేషన్ స్టార్ట్ చేశారు అని చెప్తాడు. ఏమైనా నువ్వు చేసిన నిర్లక్ష్యం వల్ల ఒక ప్రాణం పోయింది శ్రీధర్ అనింది దియా. జస్ట్ షటప్ దియా, ఇది హాస్పిటల్, మనం డాక్టర్స్, రోజుకి ఎంతోమంది పుడతారు చేస్తారు, నువ్వు కూడా ఇలా అంటే ఎలా అంటాడు. శ్రీధర్ మాటలు నచ్చక దియా అక్కడినుంచి ఇంటికి వెళ్ళిపోయింది. ఆ ఒకటి వీక్ దియా అలా మౌనంగానే ఉండింది. ఆ తరువాత రోజు దియా బర్త్డే, దియాకి సర్ప్రైజ్ ఇవ్వాలి అని శ్రీధర్ రెస్టారెంట్కి తీసుకువెళ్లడానికి ప్లాన్ చేస్తాడు.
దియా ఈరోజు ఎక్కువ వర్క్ పెట్టుకోకు, ఈవినింగ్ బయటికి వెళ్దామంటాడు. దియా కూడా సరే అని ఒప్పుకుంటుంది. కాని ఆ రోజు ఈవినింగ్ ఒక పెద్ద సర్జరీ ఉండటం వల్ల దియాకి చాలా ఆలస్యమయ్యింది. శ్రీధర్ దియా కోసం హాస్పిటల్లోనే వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత కొంచెం సేపటికి దియా వచ్చింది. సారీ శ్రీధర్, నేను ఎక్కువ వర్క్ ఏం పెట్టుకోలేదు, ఒక్క ఆపరేషనే చాలా టైం పట్టేసింది అనింది. సరేలేరా, బయటికి వెళ్దాం అంటాడు. ఇప్పుడు నాకు బాగా ఆకలేస్తుంది శ్రీధర్, నేను బయట ఫుడ్ తినను, నేను రాలేను అనింది. సరే, పోనీ మీ ఇంటికి వెళ్దామా అని అడుగుతాడు. అమ్మవాళ్లుంటారు, ఈ టైంలో బాగోదు, మీ ఇంటికి వెళ్దాం, అక్కడ కుక్ చేసుకుని తిందాం అని చెప్పింది. శ్రీధర్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా దియా బలవంతం పెట్టడం వల్ల ఇంటికి తీసుకువెళ్తాడు. దియా వంటగదిలోకి వెళ్ళి చపాతీలు వేసుకుందాం అని చపాతీలు చేసింది. నేను వెళ్ళి చికెన్ తీసుకువస్తా అంటాడు శ్రీధర్. హా, సరే అయితే ఈలోపు నేను చపాతీ వేస్తాను అనింది దియా. కాని శ్రీధర్ వెళ్లేది దియాకి కేక్ తీసుకురావడానికి. చికెన్ అని చెప్పి వెళ్తాడు. దియా చపాతీలు చేస్తుంటే పిండి కింద పడిపోతుంది. అక్కడ క్లీన్ చేస్తూ ఉంటుంది. అలా క్లీన్ చేస్తూ ఉండగా దియాకి ఒకటి కనిపించింది. అది చూసి దియా ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే అక్కడ దియాకి ట్యాగ్ కనిపిస్తుంది. ఆ ట్యాగ్ ఎవరిదో కాదు, వారం క్రితం చనిపోయిన ఆ బాబునేమున్న ట్యాగ్. హాస్పిటల్ బెడ్ మీద చూసిన ఆ ట్యాగ్ ఇక్కడ ఉంది. ఏంటి అనుకుంది దియా. వెంటనే రూమ్ డోర్ లాక్ చేసి శ్రీధర్ బెడ్రూంలోకి వెళ్తుంది. అక్కడ లాక్ వేసిన గదివైపు చూస్తూ ఉంటుంది. ఇక్కడ ఏదో ఉంది, శ్రీధర్ ఏదో చేస్తున్నాడు అనుకుంటుంది మనసులో.